నాన్న నాన్న భయంగా ఉంది నాన్న. మా ఆయన్ని వెతుకుతూ వెళ్ళి మనిద్దరం మాయమైపోతామేమో నాన్న. నువ్వులు కొద్దిగానే ఉన్నాయిరా, ఇంకొద్ది దూరంలో అయిపోతాయి. ఇవి పూర్తయ్యేలోగా మనిద్దరి కదా పూర్తయిపోయేలా ఉంది నాన్న. అయ్యో అలా ఏం జరగదు, ఇంత దూరం వచ్చేసాం. భయపడకుండా ధైర్యంగా రా. అయ్యో భయంగా ఉంది నాన్న. ఇదిగో నువ్వులు అయిపోయాయి. మూర్తి, మాయ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అవును నాన్న, ఉంటుంది. రేయ్ ఇటువైపు వెళ్దాం. మాయా భయంగా ఉంది నాన్న. నాన్న నాన్న భయంగా ఉంది. వద్దు నాన్న, వద్దు నాన్న, నాన్న మాట విన్నానా? వద్దు నాన్న, నాన్న భయపడకుండా రారా. నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నన్ను వదిలేయండి నాన్న. వెళ్ళిపోదాం నాన్న, పదండి వెళ్ళిపోదాం. నాన్న మనం మాయా నాన్న, మనల్ని ఎలా భయపెట్టిందో చూడండి. మాయా దాగుడు మూతలు ఆడుకుందామా? దాగుడు మూతలా? దాగుడు మూతలు ఆడుకుందాం, వస్తారా? నువ్వు రాకపోతే పో, నేను చెట్లతో ఆడుకుంటాను. చెట్టు దాగుడు ముద్దలు ఆడుకుందా, వస్తావా? త్వరగా రా. దాగుడు ముద్దలు ఆడదాం రా. మాయా రామా, ఇంటికి వెళ్దాం. నువ్వెవరు? నీతో నేను ఎందుకు రావాలి? నేను రాను. మాయా ఇలా చూడు. మాయా నేనమ్మా, మీ నాన్ననమ్మా. నేనెవరో తెలియటం లేదా? అవును. ఇలా చూడమ్మా. అన్నయ్య. ఏంటి మాయా, ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఏమైంది మాయా నీకు? జ్ఞాపకం వచ్చేసింది. నువ్వు అన్నయ్య, నువ్వు నాన్న, కరెక్టా? కాదు మాయా. అన్నయ్య అన్నయ్యమ్మా. అన్నయ్య నేను నాన్ననమ్మా. నాన్న 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 అన్నయ్య.
సరే 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 మన ముగ్గురం కలిసి దాగుడు ముద్దలు ఆడుకుందామా? నేను గంతులు కట్టుకోను, మీరే గంతులు కట్టుకోవాలి. రామా, సరేనా? ఇంటికి వెళ్ళి దాగుడు ముద్దలు ఆడుకుందాం. రామా, వెళ్దామా? ఇంటికి వెళ్ళి మనం ఆడుకుందాం, సరేనా? చెట్టు, నేను వెళ్ళి దాగుడు ముద్దలు ఆడుకుంటాను. అయ్యో, నా బిడ్డకి ఏమైందో తెలియటం లేదే. రామా, రా. పదమాయ. నువ్వు కూడా నాతో ఆడాలి, సరేనా? అలాగేలే. టాటా. టాటా. ఇక్కడే ఆడుకుందామా? అవును రామ్మా, ఆడుకుందాం. టాటా. అటు. నువ్వు కూడా నాతో ఆడాలి, అందరూ నాతో ఆడాలి. తప్పకుండా ఆడుతావు కదా? కూర్చో. వద్దు, నేను వెనకాలే కూర్చుంటాను. సరేమ్మా. భలే, త్వరగా రండి, వెళ్ళి ఆడుకుందాం. త్వరగా పదండి, వెళ్ళి దాగుడు ముద్దలు ఆడుకోవాలి. హాయ్, పదండి పదండి. బావా, బావా, బావా. ఏమిటి ధర్మ? ఏమిటి, ఏమైంది? నా అక్కయ్య కుటుంబంలో నా కూతురు జీవించాలనుకోవడం తప్ప నేను ఇంకేదైనా తప్పు చేశానా బావా? బంధం తెగిపోకూడదని ఆశపడ్డానే తప్ప నేను ఇంకేం పాపం చేశాను బావా? మీకు బియ్యం కూడా అయితే చాలు అనుకోవటం తప్ప నేను ఇంకేమైనా నేరం చేశానా? నేను మీకెంతో గౌరవ మర్యాదలు ఇచ్చినందుకు ఈ విధంగా అవమానిస్తారా? నేను మిమ్మల్ని నమ్మినందుకు నా మీదే పగ తీర్చుకుంటారా?